రాజమండ్రి ఏపీ పేపర్ మిల్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. పేపర్ మిల్ కార్మికులకు అండగా రాజానగరం ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు జక్కంపూడి రాజా ఆందోళనకు దిగారు. పంప్ హౌస్ దగ్గర బైఠాయించి పేపర్ మిల్లుకు నీటి సరఫరా నిలిపేశారు. పేపర్ మిల్లు యాజమాన్యం స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ప్రయోజనాలు తాకట్టు పెడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. అగ్రిమెంట్ చేయకుండా ఉండేటట్టుగా కొంతమంది కార్మిక నాయకులుగా చలామణి అవుతున్నటువంటి వారితో కుమ్మక్కయ్యి చేస్తున్నటువంటి పనుల వలన ఒక్కొక్క కార్మికుడు సుమారుగా 4 నుంచి 5 లక్షల రూపాయలు ఈ గడిచినటువంటి 3.5 సంవత్సరాలుగా నష్టపోయినటువంటి పరిస్థితుల్లో యాజమాన్యం యొక్క తీరుకి నిరసనగా వారు అవలంబిస్తూ ఉన్నటువంటి కార్మిక వ్యతిరేక కార్యక్రమాలని నిరసిస్తూ వేళ ఆంధ్ర పేపర్ మిల్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. సుమారుగా ఈవేళ ఉదయం 11:30 గంటలకి ఆంధ్ర పేపర్ మిల్ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి అక్కడే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఉంటే మేనేజ్మెంట్తో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని విషయాలను చర్చించాలి. ఇప్పటికే 3.5 సంవత్సరాల నుంచి పలు పర్యాయాలు రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, కానీ ఏ రకమైనటువంటి స్పందన ఇవాళ కూడా లేదు. ఆంధ్ర పేపర్ విరోధ పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జరుగుతున్నారు. శ్రీరామూర్తి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అసలు కార్మికుల సమస్యలకు సంబంధించి వారి డిమాండ్స్ ఏంటి? జక్కంపూడి రాజా చెప్తూ వారి సమస్య తీర్చే వరకు ఉద్రిక్తత గురించి చెప్పుకుంటూ వస్తారు. అసలు ఏం జరుగుతోంది? సతీష్, చూసినట్లయితే మధ్యాహ్నం నుంచి కూడా రాజమండ్రి ఏపీ పేపర్ మిల్ గేట్ ఎదుట ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు ఇక్కడ ఏపీఐసి మాజీ చైర్మన్ శివరాం సుబ్రహ్మణ్యం ధర్నా చేపట్టారు. ఎందుకంటే గత ఒక 5-6 నెలలుగా ఇక్కడ గొడవ జరుగుతుంది. కొన్ని అపాయింట్మెంట్స్ విషయంలో అవకతవకలకి అక్రమాలకి యాజమాన్యం పాల్పడుతుంది. కార్మిక సంఘాలకు కార్మికులకు సంబంధించిన ఇది కాకుండా కుటుంబాలకు కాకుండా వేరే వాళ్ళకి ఈ పోస్టులు అమ్ముకున్నారనేది ఒక అభియోగం ఉంది. దాని మీద యాజమాన్యంతో గతం నుంచి కూడా పోరాటం చేస్తుంటే వారు రెస్పాన్స్ అవ్వకుండా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ రోజు కొంతమందికి అపాయింట్మెంట్లు పరంపర 2 అని పెట్టి కొంతమందికి అపాయింట్మెంట్లు 76 మంది దాకా అపాయింట్మెంట్లు ఇచ్చారని చెప్పేసి ఒక సమాచారం. ఆ సమాచారం తెలియడంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా యాజమాన్యం తన ఇష్టానుసారం చేస్తుందని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తన అనుచరులతో వచ్చి ఇక్కడ పేపర్ మిల్ గేట్ ఎదుట ధర్నాకి దిగారు. మధ్య నుంచి కూడా చాలా ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే పేపర్ మిల్ కి వచ్చే వాటర్ పంపింగ్ వాటర్ కూడా ఆందోళనకారులు ఒక దశలో నిలిపివేస్తారు. ఇక్కడ దాదాపు 8 యూనియన్లు ఉన్నాయి పేపర్ మిల్. దీంట్లో ఒక 7 సంఘాలు ఒకవైపు, ఒక సంఘం ఒకవైపు ఉన్నట్టుగా అప్పుడు మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ కార్మికులకు సంబంధించిన గత 3 సంవత్సరాలకు కూడా వేతన సవరణ చేయకపోవడం, వాళ్ళ సమస్యలకి పరిష్కరించకపోవడం, ఇలాగా జాప్యం చేస్తూ రావడంతో ఈ రోజు ఇంకా యాజమాన్యం నడసేవను పెడుతున్న నేపథ్యంలో ఈ ధర్నాకి దిగారు. ఇంకా ధర్నా కొనసాగుతుంది. ఈ పేపర్ మిల్ గేట్ ఎదుట ఇప్పుడు జక్కంపూడి రాజా ఇప్పుడు అంటే దీక్షకి కూర్చున్నట్టుగానే ఇంకా కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ శివరాం సుబ్రహ్మణ్యం ని అరెస్ట్ చేసి ఇక్కడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. మరి కొంతమంది 12 మందిని పోలీసులు కూడా అదుపులో తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణంగానే ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా పేపర్ మిల్ కార్యకలాపాలకు కూడా ఇబ్బంది ఏర్పడింది. వాటర్ పంపింగ్ నిలిపివేయడంతో అక్కడ వాటర్ ని ఆపేయడంతో కొంత సమస్య తలెత్తి ఇక్కడ ఇప్పుడు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. ప్రస్తుతం అయితే లోపల ఉన్న కార్మికులందరూ వేరే గేట్ల ద్వారా బయటకు వచ్చారు. అయితే మెయిన్ గేట్ ద్వారా ఎవరిని కూడా లోపలికి ఎనర్జీ అవ్వకుండా ఇక్కడ ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా యాజమాన్యం కనీసం ఎప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో వచ్చి చర్చించి ఆ సమస్యల డిమాండ్కి హామీ ఇస్తే తప్ప తను ఇక్కడి నుంచి కదిలేదు లేదని చెప్పేసి జక్కంపూడి రాజా పట్టుబట్టి ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించున్నారు. మధ్య నుంచి కూడా చాలా ఇలా ఇదే తరహాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూ ఉంది. ఈ యాజమాన్యం వచ్చి సమస్యల పరిష్కారాన్ని తగిన హామీ ఇచ్చే కూడా తాను ఈ ఆందోళన నిర్వహించేది లేదని చెప్పేసి రాజా చెప్తున్న పరిస్థితి. అయితే ఆమరణ అదే నిరసన దీక్ష కానీ లేకపోతే ఇది కానీ డెడ్ లైన్ కానీ ప్రకటించలేదు. కానీ మధ్య నుంచి మాత్రం ఆ గేట్ ఏదైతే తన ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టుగా ఇప్పుడు మనం చూడొచ్చు. ప్రస్తుతం అయితే అధికారులు ఎవరు కూడా దీని మీద చర్చించడానికి కూడా రాలా. ప్రస్తుతం యాజమాన్యం వెహికల్ ఎలాగుందో ఇప్పటివరకు బయటికి రాదు. ఈ నేపథ్యంలో పేపర్ మిల్ దగ్గర ఉద్రిక్త వాతావరణమే కొనసాగుతుంది. పేపర్ మిల్ గేట్ ఎదురుకుండా టెంట్ వేసి జక్కంపూడి రాజా టెంట్ లో
అప్పుడు పడుకుని ఉన్నారు. అందరూ మద్దతుదారులు అందరూ వచ్చి ఆయన పరామర్శించి వెళ్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి. కిడ్నీ బాధితులు